అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్, టీడీపీ, సిపిఎంలు బహిష్కరించాయి. అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తోన్న తీరుకు నిరసనగా ఈ చర్యకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, అసెంబ్లీలో ఏం జరుగుతోంది? వాళ్ళ సభను బహిష్కరించిన తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటి ప్రతిపక్షాలకు సంబంధించి? కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అటు టీడీపీ, ఇటు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సభను వాకౌట్ చేశారు. నిన్న జరిగినటువంటి భూసేకరణ చట్టానికి సంబంధించి అమెండ్మెంట్ కావచ్చు, అమెండ్మెంట్ సందర్భంగా జరుగుతున్నటువంటి సమావేశంలో సీఎం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడటానికి కానీ, నిరసన చెప్పడానికి కానీ ఎలాంటి అనుమతి ఇవ్వకుండా సభను వాయిదా వేశారు. కాబట్టి సభాపతిగా కూడా స్పీకర్ తమ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి హక్కులను కాపాడట్లేదనే నిరసనను వ్యక్తం చేశారు. సమావేశానికి అసెంబ్లీ ప్రారంభానికంటే ముందే స్పీకర్ ఛాంబర్ కి సిఎల్పీ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా స్పీకర్ తో సమావేశం అయ్యారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి తమకు అవమానంగా భరిస్తున్నాం, కాబట్టి మీ పద్ధతి కూడా సరిగా లేదు అనే రీతిలో స్పీకర్ కి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కాకుండా అటు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తన నిరసనని వ్యక్తం చేయడంలో భాగంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మీద కూడా నిన్న సీఎం కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, ప్రభుత్వం ఇట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి తను నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా తను కూడా అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించారు. మొత్తానికి ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చినట్టు అయింది. ప్రధానంగా ప్రస్తుతం నిన్న జరిగినటువంటి భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ కావచ్చు, అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయించినటువంటి బిల్లును నిరసిస్తూ ఈ రోజు జేఏసీ ధర్నాను నిర్ణయించాల్సి ఉండే, కానీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల దాన్ని వాయిదా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం జేఏసీ చైర్మన్ కోదండరాం నివాసంలో దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు. ఇంత ముందే స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. స్టీరింగ్ కమిటీ సమావేశంలో భాగంగా కోదండరాం ఈ రోజు 24 గంటల దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ దీక్షకు అటు కాంగ్రెస్ అసెంబ్లీని బహిష్కరించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే సిఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి సమక్షంలో ఎల్పీ సమావేశం కూడా కొనసాగుతుంది. ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం చెప్పాలి, నెక్స్ట్ కోదండరాం దీక్షకి ఎన్ని గంటలకు వెళ్ళాలి అనే అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు 11వ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం కొంత హీటెక్కిందని చెప్పొచ్చు. ప్రతిపక్షాలన్నీ ఏకమవటానికి కూడా భూసేకరణ చట్టం బిల్లు కూడా తోడ్పడిందని చెప్పొచ్చు. అంటే అధికార పక్షం మాత్రం ప్రతిపక్షాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రతి అంశాన్ని కూడా మాట్లాడే అవకాశం ఇచ్చాం. అధికార పక్షం కంటే ప్రతిపక్షం సభ్యులు మాట్లాడిన సమయమే ఎక్కువ. ప్రతిపక్షం తను మాట్లాడడానికి అంశాలు లేకనే ఇలాంటి ఎత్తుగడని అవలంబిస్తున్నాయని చెప్పేసి మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో మాట్లాడారు. ఓవరాల్ గా చూస్తే అసెంబ్లీ సమావేశం ఈ రోజు పూర్తిగా హీటెక్కిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ చారి.